అధికారులకు రక్షణ కల్పించాలంటూ వైకాపా సభ్యులు నిరసన మధ్య ప్రభుత్వం 12 బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టి ఆమోదింపు చేసుకుంది. ఏపీ ఇంధన వర్సిటీ, మారిటైమ్ బోర్డు సహా ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ వర్సిటీ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఏపీ మౌలిక సదుపాయాల చట్ట సవరణ బిల్లు, వ్యాట్ చట్ట సవరణ బిల్లులకు సభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక బోర్డు బిల్లు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ చట్ట సవరణ బిల్లు, వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీ చట్ట సవరణ బిల్లు, రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు సహా ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. లాజిస్టిక్ వర్సిటీలో 1300 నుంచి 1400 మంది శిక్షణ పొందుతారని, వర్సిటీ పరిధిలో 5 శాఖలుంటాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. I request the Minister for Finance to move the motion that the government be granted a sum not exceeding 28,000 grants. The motion moved by the Minister is before the House. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the supplementary estimates for 2016-2017 are granted. దీనివల్ల 1300 నుంచి 1400 మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది అధ్యక్ష. ఇది మన రాష్ట్రంలో కాకినాడలో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీని ఖర్చు 300 నుంచి 350 కోట్లు ఖర్చు అవుతుంది. మనం ఈ రోజు ఈ బిల్లు పాస్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కొంత సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన రాష్ట్రానికి ఈ యూనివర్సిటీ చాలా అవసరం కాబట్టి సభ్యులందరూ ఈ బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష.